వెల్కమ్ టు డే 3 ఆఫ్ మై ఫుల్ స్టాక్ డెవలపర్ జర్నీ. డే 2లో నా ఫస్ట్ కన్ఫ్యూజన్ గురించి చెప్పాను. టుడే నేను ఫ్రంట్ ఎండ్ ఎలా స్టార్ట్ చేశానో చెప్తాను. స్టార్టింగ్లో ఫ్రంట్ ఎండ్ అంటే చాలా ఈజీ అనుకున్నా. HTML CSS నేర్చుకుంటే అయిపోతుంది కదా అని ఫీల్ అయ్యా. బట్ ఫస్ట్ ఫ్యూ డేస్లో కోడ్ చేసినప్పుడు అర్థమైంది, ఫ్రంట్ ఎండ్ ఈజ్ నాట్ అబౌట్ కాపింగ్ కోడ్, ఇట్స్ అబౌట్ అండర్స్టాండింగ్. సో నేను ఫస్ట్ HTML నుంచి స్టార్ట్ చేశాను. హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, లింక్స్, ఇమేజెస్, బేసిక్ స్ట్రక్చర్ అర్థం చేసుకున్నాను. డిజైన్ గురించి ఆలోచించలేదు, జస్ట్ పేజ్ ఎలా బిల్డ్ అవుతుంది అనే క్లారిటీ కావాలనుకున్నా. HTML కొంచెం కంఫర్టబుల్ అయ్యాక CSS స్టార్ట్ చేశా. అండ్ హానెస్ట్లీ ఇది చాలా కన్ఫ్యూజింగ్ స్టేజ్. బిగినింగ్లో కలర్స్ ఓకే, కానీ లేఅవుట్, స్పేసింగ్, అలైన్మెంట్ ఏం అర్థం కాలేదు. ఫ్లిక్స్ బాక్స్, మార్జిన్, ప్యాడింగ్ అన్నీ మిక్స్ అయిపోయినాయి. అప్పుడు నేను ఒక రూల్ని ఫాలో అయ్యా. వన్ కాన్సెప్ట్, ప్రాక్టీస్, నెక్స్ట్ కాన్సెప్ట్. యూట్యూబ్ వీడియో చూసి డైరెక్ట్ ప్రాజెక్ట్లో ట్రై చేశా. పర్ఫెక్ట్ కాకపోయినా సరే డైలీ కోడ్ చేశాను. నా ఫస్ట్ స్మాల్ విన్ ఏంటంటే ఒక సింపుల్ వెబ్ పేజీ నేనే క్రియేట్ చేశాను. డిజైన్ గ్రేట్ కాదు, కానీ అది నేనే ఓన్గా బిల్డ్ చేశాను. అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎస్ నేను ఫ్రంట్ ఎండ్ చేయగలనని. సో డే 3లో నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్, ఫ్రంట్ ఎండ్ అంటే పర్ఫెక్షన్ గురించి కాదు, ఫ్రంట్ ఎండ్ అంటే కన్సిస్టెన్సీ గురించి. డైలీ కొంచెం కోడ్ చేస్తే క్లారిటీ ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ మై స్మాల్ సజెషన్ టు స్టూడెంట్స్ అండ్ మై ఫాలోవర్స్, బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు డైరెక్ట్ కోడ్ కాపీ పేస్ట్ చేయకండి. మీకు ఏం అర్థం కాదు, మీకు మీరే కోడ్ రాయండి. రైట్ ఆర్ రాంగ్ తర్వాత సంగతి. నెక్స్ట్ వీడియోస్లో నేను జావాస్క్రిప్ట్ ఎలా స్టార్ట్ చేశాను, ఫస్ట్ ఫియర్ ఏంటి, ఫస్ట్ మిస్టేక్ ఏంటి అని షేర్ చేశాను. దిస్ ఈస్ జస్ట్ డే 3 ఆఫ్ మై జర్నీ. ఫాలో ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బాయ్.